హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని సెట్స్ అనే చాప్టర్ నుంచి ఎక్సర్సైజ్ 1B ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 1A ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత వీడియో చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఇచ్చిన ఎక్సర్సైజ్ 1Bలో కాన్సెప్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సెట్స్. ఈ టైప్స్ ఆఫ్ సెట్స్ లో ఫస్ట్ వన్ చూడండి, ఎంప్టీ సెట్. ఫస్ట్ వన్ ఏంటండి, ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ ని మనం వైడ్ సెట్ అని కూడా అనొచ్చు. వైడ్ సెట్ లేదా నల్ సెట్ అని కూడా అనొచ్చు. ఎంప్టీ సెట్ ని ఎలా పిలిచినా పర్లేదండి, ఎంప్టీ ఆర్ వైడ్ ఆర్ నల్ సెట్. ఈ త్రీలో ఏది ఇచ్చినది ఎంప్టీ సెట్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఇంతకీ ఎంప్టీ సెట్ అంటే ఏంటి? ద సెట్ విచ్ హ్యాస్ నో ఎలిమెంట్స్ దెన్ ద సెట్ ఈస్ కాల్డ్ ఎంప్టీ సెట్. అంటే సెట్ లో ఎటువంటి ఎలిమెంట్స్ లేకపోతే ఆ సెట్ ని మనం ఎంప్టీ సెట్ అని చెప్పి పిలుస్తాము. అయితే ఈ ఎంప్టీ సెట్ ని మనం పైతో డినోట్ చేస్తాం. ఎంప్టీ సెట్ ని పైతో డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై పై. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ a equals to x such that x is a prime and x is a 2. సో ఇక్కడ అడుగుతుంది ఏంటంటే 2 కన్నా తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ప్రైమ్ నెంబర్ దేంతో స్టార్ట్ అవుతుంది? 2తో. 2, 3, 5, 7 అండ్ సో ఆన్ అండి. కానీ ఇక్కడ 2 కన్నా తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్ ఉంటుందండి? ఉండదు. కాబట్టి ఈ సిచ్యువేషన్ అనేది ఇంపాసిబుల్. సో దిస్ సెట్ హ్యాస్ నో ఎలిమెంట్స్. ఈ సెట్లో ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి సో ఇది మనం ఎంప్టీ సెట్ అని చెప్పి చెప్పొచ్చు. సో హియర్ A is empty. ఇది ఎంప్టీ సెట్ అండి. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ సింగిల్ టోన్ సెట్. సెకండ్ వన్ సింగిల్ టోన్ సెట్. సింగిల్ టోన్ సెట్ అంటే ఏంటంటే ఏ సెట్ హ్యాస్ వన్ అండ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ దెన్ ద సెట్ ఈస్ కాల్డ్ సింగిల్ టోన్ సెట్. ఓన్లీ ఒకే ఎలిమెంట్ ఉంటే ఆ సెట్ ను మనం సింగిల్ టోన్ సెట్ అని చెప్పి అంటామండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్స్ టు సమ్ ఏదో ఇచ్చాడు అనుకోండి. ఈ సెట్ లో ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయండి? 2 అనే ఒకే ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి ఈ సెట్ ని మనం సింగిల్ టోన్ సెట్ అని చెప్పి పిలుస్తాము. లేదంటే సమ్ B ఈక్వల్స్ టు x such that x is a ఈవెన్ ప్రైమ్ అన్నాడు అనుకోండి. x is a ఈవెన్ ప్రైమ్. సో మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటండి? 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. ఇందులో ఉన్న ఈవెన్ ప్రైమ్ అంటే ఓన్లీ ఒకే ఒక నెంబర్ ఉంటుంది, అది కూడా 2. సో ఈవెన్ ప్రైమ్ అంటే ఆ సెట్ కూడా మనం ఏమనొచ్చు అండి? సింగిల్ టోన్ సెట్ అని చెప్పి అనొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఒకసారి. థర్డ్ వన్ ఫైనైట్ సెట్. సో ఫైనైట్ సెట్ అంటే ఏంటంటే ఏ సెట్ విచ్ హ్యాస్ కౌంటబుల్ ఎలిమెంట్స్. దెన్ ద సెట్ ఈస్ కాల్డ్ ఫైనైట్ సెట్. అంటే ఒక సెట్ లో మనకి కౌంటబుల్ ఎలిమెంట్స్ అంటే ఫైనైట్ ఎలిమెంట్స్ ఉంటే ఆ సెట్ నే మనం ఫైనైట్ సెట్ అని చెప్పి అంటామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్స్ టు 1, 2, 3, 4 అండ్ సో అప్ టు 100 అని ఇచ్చాడు అనుకోండి. 1తో స్టార్ట్ అయ్యి 100తో ఎండ్ అవుతుంది. అంటే ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనకి తెలుసు కాబట్టి సో దిస్ సెట్ హ్యాస్ కౌంటబుల్ ఎలిమెంట్స్. సో A ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఏ అనేది ఏమవుతుందండి? ఫైనైట్ సెట్. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ఫైనైట్ సెట్. ఇంతకీ ఇన్ఫినిట్ సెట్ అంటే ఏంటంటే ఏ సెట్ విచ్ హ్యాస్ అన్కౌంటబుల్ ఎలిమెంట్స్. ఒక సెట్ లో అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉంటే ఆ సెట్ ని మనం ఇన్ఫినిట్ సెట్ అని చెప్పి అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ న్యాచురల్ నెంబర్స్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఆల్వేస్ ఇన్ఫినిట్ సెట్. అలాగే ఓల్ నెంబర్స్ ఇన్ఫినిట్ సెట్. అలాగే ఇంటీజర్స్ ఇన్ఫినిట్ సెట్. రియల్ నెంబర్స్ ఇన్ఫినిట్ సెట్. అలాగే ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కూడా ఇన్ఫినిట్ సెట్స్. ఎప్పుడైనా మనకి ఎనీ రియల్ నెంబర్ ఇలాగా సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ ఇలా ఇస్తే ఆ సెట్స్ మనం ఇన్ఫినిట్ సెట్స్ అని చెప్పి అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ B ఈక్వల్స్ టు x such that x belongs to natural number and x is greater than 5 ఇలా ఇచ్చాడండి. అంటే x అనేది ఒక న్యాచురల్ నెంబర్స్ అంట. 5 కన్నా ఎక్కువ ఉన్న న్యాచురల్ నెంబర్స్ అనేది ఫైనైట్ సెట్, ఇన్ఫినిట్ సెట్ అని చెప్పి అడుగుతున్నారు. 5 నుంచి అంటే 6, 7, 8 అండ్ సో అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటుంది కాబట్టి సో ఇక్కడ B అనే సెట్ ఏమవుతుందండి? ఇన్ఫినిట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈక్వల్ సెట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈక్వల్ సెట్స్. ఇంతకీ ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? సో ఇఫ్ A and B are two non-empty sets
and AB are having same elements, then the set is called equal sets. అంటే AB అనే టూ నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకుంటే ఏలోనే బిలోనే ఎలిమెంట్స్ ఎలా ఉండాలండి, సేమ్గా ఉండాలి. అలా ఉంటే ఆ టూ సెట్స్ని మనం ఈక్వల్ సెట్స్ అని అంటాము. సో వాటిని ఎలా తీసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్స్ టు 1 2 3 ఇలా తీసుకున్నానండి. సో B ఈక్వల్స్ టు కూడా 1 2 3 తీసుకోవాలి. ఎందుకంటే ఈ టూ సెట్స్లో ఎలిమెంట్స్ ఎలా ఉండాలండి, సేమ్ ఎలా ఉండాలి. సేమ్గా ఉంటే ఆ సెట్స్ని మనం ఈక్వల్ సెట్స్ అని చెప్పి పిలుస్తాము. నెక్స్ట్ వన్ ఈజ్ ఈక్వలెంట్ సెట్స్. సిక్స్త్ వన్ ఈక్వలెంట్ సెట్స్. ఈక్వలెంట్ సెట్స్ అంటే ఏంటంటే, ఇఫ్ A, B are two non-empty sets and AB are having same number of elements, then the set is called equivalent sets. అంటే ఏలోని బిలోని ఎలిమెంట్స్ ఎలా ఉండాలండి, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే చాలు. అంటే కార్డినల్ నెంబర్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. అలా ఉండి ఏ టూ సెట్స్ అయినా మనం ఈక్వలెంట్ సెట్స్ అని చెప్పి అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ A ఈక్వల్స్ టు 1, 2, 3, సమ్ B ఈక్వల్స్ టు A, B, C అని చెప్పి తీసుకున్నానండి. ఇక్కడ ఈ టూ సెట్స్ ఈక్వలెంట్ అవుతాయా లేదా చెక్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించవలసింది ఏంటంటే, కార్డినల్ నెంబర్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా లేదని మనం చెక్ చేయాలి. ఇక్కడ ఏ చూడండి, ఏలో 1 2 3 ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి, 3 ఎలిమెంట్స్. బిలో 1 2 3 ఇక్కడ కూడా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి దీస్ టూ సెట్స్ ఆర్ కాల్డ్ ఈక్వలెంట్ సెట్స్. మనకి ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్ ఉండవలసిన అవసరం లేదు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అయితే సరిపోతుంది. ఆ టూ సెట్స్ మనం ఈక్వలెంట్ సెట్స్ అని చెప్పి పిలుస్తాము. నెక్స్ట్ వన్ ఈజ్ డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ మనం డిఫరెంట్ సెట్స్ అని చెప్పి కూడా పిలవచ్చు. ఇంతకీ డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటంటే, A, B are two non-empty sets and AB are having different elements, then those sets are called disjoint sets. అంటే ఏలోని బిలోని ఎలిమెంట్స్ ఎలా ఉండాలండి, డిఫరెంట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్స్ టు 2 3 5 తీసుకున్నాను. సమ్ B ఈక్వల్స్ టు 7 8 9 10 ఇలా తీసుకున్నానండి. ఇక్కడ 2 3 5 ఉన్నాయి, ఇక్కడ 7 8 9 10. అంటే ఈ టూ సెట్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ టూ సెట్స్ లో కూడా. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ టూ సెట్స్ ను మనం డిస్జాయింట్ సెట్స్ అని చెప్పి పిలుస్తాము. ఇదేంటి కాన్సెప్ట్, ఇది ఎక్సర్సైజ్ 1B యొక్క కాన్సెప్ట్ అండ్ టైప్స్ ఆఫ్ సెట్స్. సో దీని తర్వాత ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మీకు 1B ఎక్సర్సైజ్ సమ్స్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఎక్సర్సైజ్ 1Bలో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. విచ్ ఆర్ ద ఫాలోవింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద నల్ సెట్. ఇచ్చిన ఈ 4 ఎగ్జాంపుల్లో ఏది నల్ సెట్ అవుతుంది అని అడుగుతున్నాడు. నల్ సెట్నే మనం ఎంప్టీ సెట్ అని కూడా అంటాము. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ డివిజిబుల్ బై 2. సో ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అనేవి 2తో డివిజిబుల్ అవుతున్నాయి అంట. సో ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అని 2తో డివిజిబుల్ అవుతాయండి, అవ్వవు. ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే 2తో డివిజిబుల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్, అంటే ఎటువంటి ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి. సో క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ ఎంప్టీ సెట్. ఫస్ట్ క్వశ్చన్ అనేది ఎంప్టీ సెట్ అవుతుంది. అలాగే సెకండ్ వన్ చూడండి. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. సో ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అనేవి ఓన్లీ ఒకే ఒక నెంబర్ ఉంటుంది 2. ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 అండ్ సో 1. ఇందులో ఈవెన్ ప్రైమ్ అంటే ఓన్లీ 2 ఉంటుంది. సో ఇట్ ఈస్ ఒక 2 అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ నాన్ ఎంప్టీ సెట్. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. x such that x is a natural number, x less than 5 and x greater than 7. 5 కన్నా తక్కువ 7 కన్నా ఎక్కువ ఉన్న ఏదైనా ఒక న్యాచురల్ నెంబరు ఎగ్జిస్ట్ అవుతుంది అంటున్నాడు. అసలు న్యాచురల్ నెంబర్స్ 5కి 7కి మధ్యలో ఉంటాయి, కానీ 5 కన్నా తక్కువ 7 కన్నా ఎక్కువ ఉన్న నెంబర్ ఏదైనా ఉంటుందండి, ఉండదు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా రాంగ్, అంటే ఏ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో క్వశ్చన్ నెంబర్ 3 ఆల్సో ఎంప్టీ సెట్. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. వై సచ్ దట్ వై ఈజ్ ఏ పాయింట్ కామన్ టు ఎనీ 2 ప్యారలల్ లైన్స్. ఏదైనా 2 ప్యారలల్ లైన్స్కి కామన్ పాయింట్ ఉంటుందా అని అడుగుతున్నాడు. సో ఏవైనా 2 లైన్స్ అంటే ఇంటర్సెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఒక పాయింట్ అనేది కామన్ అని చెప్పొచ్చు. అసలు ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి, డస్ నాట్ మీట్ ఈచ్ అదర్. ఏ రెండు కూడా అసలు మీట్ అవ్వవు. మీట్ అవ్వనప్పుడు కామన్ పాయింట్ ఉంటుందండి, ఉండదు. కాబట్టి ఇది కూడా ఎంప్టీ సెట్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోవింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పాను. ఫైనైట్ అంటే కౌంటబుల్ ఎలిమెంట్స్, ఇన్ఫైనైట్ అంటే అన్కౌంటబుల్ ఎలిమెంట్స్.
సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ద సెట్ ఆఫ్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్. ఒక ఇయర్లో సెట్ ఆఫ్ మంత్స్ అంట. 1 ఇయర్లో ఎన్ని మంత్స్ ఉంటాయండి? 12 మంత్స్. 12 మంత్స్ అనేది కౌంటబుల్లే కదా, కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అనేది ఫైనైట్ సెట్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి. 1, 2, 3 అండ్ సో 1 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంది. సో ఎక్కడ ఇవి మనకి కౌంటబుల్ ఎలిమెంట్స్ లా కనిపించట్లేదు. సో అన్కౌంటబుల్ ఎలిమెంట్స్, ఎందుకని ఇన్ఫినిటీ వరకు ఉంది కాబట్టి. సో ఇట్ ఈజ్ ఏ ఇన్ఫినిట్ సెట్. అంటే సెకండ్ క్వశ్చన్ అనేది ఇన్ఫినిట్ సెట్. అలాగే థర్డ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1, 2, 3 అండ్ సో 1 99, 100. 1తో స్టార్ట్ అయ్యి 100తో స్టాప్ అవుతుంది కాబట్టి ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ హ్యాస్ ఏ కౌంటబుల్ ఎలిమెంట్స్. సో ఈ సెట్లో మనకి కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ థర్డ్ క్వశ్చన్ అనేది ఫైనైట్ సెట్ అవుతుంది. అలాగే ఫోర్త్ వన్ ఒకసారి చూడండి. ద సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ గ్రేటర్ దెన్ 100 కన్నా ఎక్కువ ఉన్న పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 101, 102, 103 అండ్ సో అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటుంది కాబట్టి క్వశ్చన్ నెంబర్ 4 అనేది ఇన్ఫినిట్ సెట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 99 కన్నా తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ కావాలంట. సో ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 2, 3, 5, 7, 11, 13 అండ్ సో 1 అప్ టు 99 వరకు కావాలన్నాడు. సో ఇట్ హ్యాస్ ఏ కౌంటబుల్ ఎలిమెంట్స్ కాబట్టి ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఫైనైట్ సెట్. థర్డ్ క్వశ్చన్ చూడండి. స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ సెట్ ఈజ్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ అని చెప్పి అడుగుతున్నారు. అందులో ఫస్ట్ క్వశ్చన్ మీరు చూస్తే ద సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సెస్కి ప్యారలల్ లైన్స్ అనేవి ఫైనైటా ఇన్ఫైనైటా? సో ఒక ఎక్స్ యాక్సెస్కి ఎన్ని ప్యారలల్ లైన్స్ అయినా సరే మనం డ్రా చేయొచ్చండి ప్లేన్లో, కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్. సెకండ్ వన్ చూడండి. ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ మనకి ఎన్ని ఉంటాయి? 24. సో ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్ వరకు ఉంటుంది కాబట్టి ఇది ఒక ఫైనైట్ ఎలిమెంట్. సో ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. థర్డ్ వన్. ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5తో మల్టిపుల్ అయిన నెంబర్స్ అడుగుతున్నాడు. 5, 10, 15, 20, 25 అండ్ సో అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ఏ ఇన్ఫినిట్ సెట్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ద సెట్ ఆఫ్ యానిమల్స్ లివింగ్ ఆన్ ద ఎర్త్. సో ఎర్త్ మీద నివసిస్తున్న యానిమల్స్ ఎన్ని అని అడుగుతున్నాడండి. ఎర్త్ మీద ఉన్న అన్ని యానిమల్స్ మనం కౌంట్ చేయగలం కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఫిఫ్త్ వన్. ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ కూడా మనం నెంబర్ ఆఫ్ సర్కిల్స్ అనేది పాస్ చేయొచ్చు. సో ఇన్ఫినిట్ సర్కిల్స్ పాస్ చేయొచ్చు కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఇన్ఫినిట్ సెట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫోర్త్ వన్. ఇన్ ద ఫాలోవింగ్ స్టేట్ వెదర్ ఏ ఈక్వల్స్ టు బి ఆర్ నాట్. ఇచ్చిన సెట్స్లో ఏ ఈక్వల్స్ టు బి అవుతుందా అవ్వట్లేదని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ మీరు చూస్తే ఏ ఈక్వల్స్ టు ఏబిసిడి, బి ఈక్వల్స్ టు డిసిబిఏ. సో ఈ రెండు ఎలా ఉన్నాయండి? ఇక్కడ ఏబిసిడి ఉంది, ఇక్కడ ఏబిసిడి ఉంది కాబట్టి ఏ ఈక్వల్స్ టు బి. క్వశ్చన్ నెంబర్ 2. ఏ ఈక్వల్స్ టు 4, 8, 12, 16, బి ఈక్వల్స్ టు 8, 4, 16, 18. ఇక్కడ 12 ఉంది కాకపోతే ఇక్కడ 18 ఉంది, రిమైనింగ్ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి. నెక్స్ట్ థర్డ్ వన్. ఏ ఈక్వల్స్ టు 2, 4, 6, 8, 10 and b equals to x such that x is a positive even integer and x less than or equals to 10. ఇక 2, 4, 6, 8, 10 ఉంది, ఇక్కడ కూడా ఈవెన్ ఇంటీజర్స్ పాజిటివ్ 2, 4, 6, 8, 10. సో రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి ఏ ఈక్వల్స్ టు బి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఏ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10 అండ్ బి ఈక్వల్స్ టు 10, 15, 20, 25 అండ్ సో ఆన్. 10 మల్టిపుల్స్ అంటే ఎప్పుడు 5 మల్టిపుల్స్ మిడిల్లో ఉండవండి. 10, 20, 30, 40 ఇలా ఉంటుంది. కానీ బీకి వచ్చేసరికి 5 మల్టిపుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి బోత్ ఆర్ హ్యావింగ్ నాట్ సేమ్ ఎలిమెంట్స్. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఆర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఈక్వల్ సెట్స్ గివ్ రీజన్స్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఏ ఈక్వల్స్ టు 2, 3 ఇచ్చారు. బి ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ x² + 5x + 6 = 0 అని ఇచ్చారు. చూద్దాం అండి ఇది అసలు మనకి ఈక్వల్ అవుతుందా అవ్వదో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 2, 3 ఇచ్చారండి. అంటే ఇది ఒక సెట్ రాస్టర్ ఫామ్. ఇక్కడ బి వచ్చేసరికి సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చారు. ఇప్పుడు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలంటే లేదా ఈక్వల్ కాదని చెప్పాలంటే మాత్రం ఈ సెట్ బిల్డర్ ఫామ్ ని మనం రోస్టర్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. సో దానికోసం ఇచ్చింది ఏంటంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. దీనికి ఒక ఫ్యాక్టరైజేషన్ చేస్తే సరిపోతుంది. అంటే x² + 5x + 6 = 0. x² + 5x ఎలా రాయొచ్చండి? 6 అంటే 2, 3 6 అండి. 2 + 3 5 కాబట్టి 5x ని మనం 2x + 3x గా రాసుకోవచ్చు.
ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఈ రెండిట్లో కామన్ ఏంటి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 2, అలాగే 3 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. అలాగే ఎక్స్ ప్లస్ 2 కామన్ తీస్తే ఈ రెండిట్లో నుంచి రిమైనింగ్ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. ఎక్స్ ప్లస్ 2ని 0కి ఈక్వల్ అయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి -2. అలాగే ఎక్స్ ప్లస్ 3 0కి ఈక్వల్ అయితే ఎక్స్ వాల్యూ -3. సో బి సెట్ ఏమవుతుంది -2, -3. ఇక్కడ ఏ 2, 3 అలాగే బి -2, -3 ఈ రెండు ఈక్వల్ అవుతాయండి. సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదు. కాబట్టి ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి. ఏ అనేది బికి ఈక్వల్ అవ్వదు. ఇక్కడ ఏబి రెండు కూడా సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చారండి. సో మనం రెండింటిని సెట్ రాస్టర్ ఫామ్ లో కన్వర్ట్ చేసి ఈక్వల్ కాదని చెక్ చేస్తాము. ఇందులో ఫస్ట్ ఏ చూడండి, ఏ సెట్ ఈక్వల్స్ టు ఫాలో అని ఇచ్చాడు. సో ఎప్పుడైనా మనకి ఒక వర్డ్ ఇచ్చి సెట్ రాస్టర్ ఫామ్ లో రాయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఎక్సర్సైజ్ 1Aలో. సో ఈచ్ లెటర్ తీసుకోవాలి, కానీ ఎప్పుడైనా ఒక లెటర్ అనేది రిపీట్ అయితే ఓన్లీ మనం 1 టైం మాత్రమే కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఎఫ్, స్టార్టింగ్ ఎఫ్ కామా నెక్స్ట్ ఓ, నెక్స్ట్ కామా ఎల్ 2 టైమ్స్ ఉంది కదా ఓన్లీ 1 టైం తీసుకుంటామండి. కామా నెక్స్ట్ ఓ ఆల్రెడీ తీసేసుకున్నాము, మరి అవసరం లేదు. ఇంకేముంది రిమైనింగ్ డబ్ల్యూ. ఇది సెట్ రాస్టర్ ఫామ్ అండి ఏకి. అలాగే బి కూడా సెట్ రాస్టర్ ఫామ్ రాద్దాము. సో బి ఈక్వల్స్ టు ఇక్కడ ఏమి ఇచ్చారండి వై ఇస్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ ఓల్ఫ్. సో ఓల్ఫ్ అనే ఒక వర్డ్ ఇచ్చేదానికి రాస్టర్ ఫామ్ రాస్తున్నాము. కరెక్ట్గా అర్థం చేస్తే ఇందులో ఒక్క లెటర్ కూడా రిపీటెడ్ లేదు కాబట్టి సో ఇచ్చిన యాస్టీస్గా రాసుకోవచ్చు. WOLF. ఈ రెండు ఇప్పుడు అబ్జర్వ్ చేద్దామండి ఈక్వల్గా ఉన్నాయా లేదని. డబ్ల్యూ ఉంది, ఓ ఉంది, ఎల్ ఉంది, ఎఫ్ ఉంది. అంటే అన్ని లెటర్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇయర్ ఏ ఈక్వల్స్ టు బి. ఏ ఈక్వల్స్ టు బి. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫ్రమ్ ద సెట్స్ గివెన్ బిలో సెలెక్ట్ ఈక్వల్ సెట్స్. ఇక్కడ మొత్తం మనకి ఏమైందండి ఏ నుంచి హెచ్ వరకు సెట్స్ ఇచ్చాడు. ఇందులో ఏ సెట్స్ అనేవి ఈక్వల్ అవుతాయని అడుగుతున్నాడు. ఏ చూడండి 2, 4, 8, 12. అలాగే సి చూద్దాము 4, 8, 12, 14. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ మనకి 2, 4, 8, 12 ఉంది, కానీ ఇక్కడ 4, 8, 12, 14 ఉంది. సో ఇక్కడ 2 and 14 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సి. నెక్స్ట్ బి వాల్యూ డి వాల్యూ మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి ఒకసారి చూడండి. ఇక్కడ బి వాల్యూ 1, 2, 3, 4 ఇచ్చారు, డి 1, 2, 3, 4 అంటే రెండు ఎలా ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి. సో బి ఈక్వల్స్ టు డి. నెక్స్ట్ ఈ జీని అబ్జర్వ్ చేయండి. -1, 1 ఇక్కడ కూడా 1, -1 అంటే ఇక్కడ 1 ఉంది, -1 కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ అండ్ జీ హ్యావింగ్ సేమ్ ఎలిమెంట్స్. సో ఈ ఈక్వల్స్ టు జీ. నెక్స్ట్ ఎఫ్ చూడండి 0, ఏ ఇక్కడ 0, 1 ఏ 1 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఎఫ్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్స్ టు హెచ్. అంటే ఇక్కడ ఏ సెట్స్ ఈక్వల్ అవుతున్నాయండి. బి ఈక్వల్స్ టు డి అండ్ ఈ ఈక్వల్స్ టు జీ. ఇది ఆన్సర్.